ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం చెల్లెమ్మా నీ అభిప్రాయం ఏమిటో చెబితే అన్నయ్య ఈ సంగతి ఇప్పుడు చెప్తే ఎలా ముందే చెప్పుంటే ఎంతో బాగుండేది. అంటే మాలిని చెల్లెలు లతను వినోద్కి ఇవ్వాలని అనుకున్నాం. ఆ సంబంధమే ఖాయం చేశాం. ఎవరో ఆ సొట్టబొక్కలు చీపిరిపుల్లా ఉంటుంది ఆ పిల్లని మన వినోదం ఖాయం చేశావా? ఏమమ్మా నీకు మతుండి చేసిన పనేనా ఇది? జాతకాలు కూడా చూపించాను. ఇద్దరు జాతకాలు సరిపోయాయి. జాతకాలు ఏముందమ్మా బోర్డు జాతకాలు. అయినా నాకు తెలివి అడుగుతాను చెల్లమ్మా, నువ్వేం జాతకాలు చూసి మా బావని పెళ్లి చేసుకున్నావు? మీ ఇద్దరు సుఖంగా లేరా? నాకు జాతకాలు చూసి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టి పెళ్లి చేశారు. అయినా మా సంసారం చూడు ఎలా తగలపడిందో. అయినా ఈ రోజులో కూడా జాతకాలు పెంచేమిటమ్మా? అన్నయ్య ఖాయం చేసిన సంబంధం కాదని నీ కూతుర్ని ఎలా చేసుకోమంటావు? మాట తప్పడం నా వల్ల కాదన్నయ్యా. ఆఫ్ చేసావు. కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మరి కదలాడే జీవితాన పూలవాన జీవితాన పూలవాన ఉండనగాక ఉండను ఈ ఆనంద సమయాన్ని ఎందుకులే ఈ రోజు నాది. నేను ఏ చెప్తే అది నువ్వు వినాలి. నేను ఎక్కడికి రమ్మంటే నువ్వు అక్కడికి రావాలి. లేదు ఎక్కడికి మావయ్య? నాతో రావాలని ఎక్కడికి? ఏంటి మావయ్య ఈ ఇంటికి తీసుకొచ్చావు? రావయ్యా చెప్తాను. సుందరి సుందరి అలా కూర్చోలేడు కూర్చో. సుందరి ఎవరి అబ్బాయి? చెప్పాను కదా మా రెండో మేనల్లుడని. ఆ పేరు వినోద్ కదూ? అతనే ఇతను. ఆహా. మావయ్య ఈవిడెవరు? మా ఆవిడ. మీ ఆవిడ? నా రెండో భార్య. మా రోజులో తప్పులేదలుడు. ఆ రోజుల్లో ఎంతమంది భార్యలుంటే అంత మొనగాడు అంత మొగాడు. పైగా అది గొప్ప కూడాను. సుందరి ఏమిటి అలా చూస్తూ నుంచుంటావు? అలాగేనండి. మావయ్య ఏదో అలా అలా సైకిల్ చేసావేంటి? అదే నీకు తాగడానికి ఏమన్నా తీసుకురమ్మన్నా. ఓహో అవును మావయ్య, నీకు రెండో భార్య ఉన్న సంగతి లక్ష్మతికి తెలుసా? తెలుసు. గొడవేం చేయలేదా? మొదట్లో ఏదో ఒక వారం రోజులు గొడవ చేసింది. ఆ తర్వాత తనే సర్దుకుపోయింది. రామ్మా. వదినా నువ్వు ఇక్కడున్నావేంటి? మేము ఇంటి నుంచి బయలుదేరుతుంటే మాకు ఎదురొచ్చావు. ఎక్కడికని అడిగావు? తీరా చూస్తే మాకంటే ముందుగా ఇక్కడున్నావేంటి?
ఏంటి మావయ్య అలా నవ్వుతావు? సేతొదిన మనకు ఎదురొచ్చిందిగా. వచ్చింది. మరి మనకన్నా ముందు ఇక్కడికి ఎలా వచ్చింది? సరిగా చూడు, అది చేతేనా? సేతొదినే. బాగా చూసి చెప్పు. అబ్బా చూసే చెప్తున్నాను మావయ్య, నాకు ఇంకా చెత్తవరం రాలేదు. నువ్వనుకున్నట్టుగా అది సీత కాదు. సేతొదినే. నువ్వనుకున్నట్టుగా మీ చేతొదినే అనుకుందాం. మరి దాని మెడలో మంగళసూత్రం ఏది? కాళ్ళకి మట్టిలేవి? ఈ అమ్మాయి నాకు సుందరికి పుట్టిన పిల్ల. పేరు గీత. గీత? ఆ, నిజమేనా మావయ్య? ఇదిగో నీకంత అనుమానం అయితే దగ్గరికి వెళ్ళి చూడబోయా. వెళ్ళి చూడబోయా, మా అమ్మాయి ఏమనుకోదు. వెళ్ళి చూడు. ఓ మావయ్య, అచ్చం సేతొదినలాగే ఉంది కదా. అచ్చం మీ సీతోదులాగానే ఉన్నా అందంలో మా సీత కన్నా ఒకంత ఎక్కువే. నీ కనిపించట్లేదు? కనిపిస్తోంది కనిపిస్తోంది. కూర్చో కూర్చో. సుందరి, నువ్వు అల్లుడితో మాట్లాడుతుండు, నేను ఇప్పుడే వస్తాను. మ్మ్. అమ్మడు ఒక్కసారి. బాబు ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అమ్మా గీత, వినోదును బాగా చూశావు కదా, నీకు నచ్చినట్టేనా? అమ్మయ్యా, ఒక బరువు తగ్గింది. నాన్న, నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగా మాట్లాడాలా? మాట్లాడటం అంటే ఇది తగిన సమయం కాదమ్మా. నేను అతను మరోసారి తీసుకొస్తాను కదా. నీకు నచ్చినట్టే కదా? అల్లుడు, వచ్చిన పని అయింది కదా, ఇక బయలుదేరదామా? వచ్చిన పనా? ఏంటది? ఏం లేదు అల్లుడు, భార్య పిల్లల్ని చూద్దాం అనుకున్నాను, చూసేశాను. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్దామా? సుందరి, వస్తాను, ఉంటానమ్మా. ఇదిగా ఏమిటయ్యా ఇది, వెళ్ళొస్తానని చెప్పకుండానే బయలుదేరతావేమిటి? అత్తయ్యకి చెప్పపోతే మానే, కనీసం గీతకైనా చెప్పు. వెళ్ళొస్తాను అత్తయ్య. మంచిది బాబు. వెళ్ళొస్తాను. అది అల్లుడు, ఏదో ఆలోచనలో పడ్డట్టున్నావు. అబ్బాయి ఏం లేదు మావయ్య. పోకాయించుకో, నే పసికెట్టానులే. గీత గురించే కదూ నీ ఆలోచన? లతతో పెళ్లి ఖాయం కాకముందు గీతను చూస్తుంటే ఎంత బాగుండేది, గీతనే చేసుకునేవాడిని అని కనిపిస్తోంది కదూ? కాదు మావయ్య, నా ఆలోచన అంతా లత గురించే. అయితే నేనే పొరపడ్డానన్నమాట. మొత్తానికి లత దృష్టివంతురాలే, మహర్జాతకురాలు కూడా. అవునవును, జాతకం బాగుంటే చాలు, వంకలు శంకలు లోపాలు లోపాయికారి వ్యవహారాలు అన్నీ కొట్టుకుపోతాయి. మావయ్య ఏంటి నువ్వు అనేది? లోకం పోకడ గురించి అంటనా లేవయ్యా. లతకు లోపాలేం లేవు కదా? ఏమీ లేవులే. నీ నవ్వు నసుకుడు చూస్తుంటే నాకేదో దాస్తున్నట్టు అనిపిస్తుంది మావయ్య. ఏమీ లేదంటున్నాను కదయ్యా. నేనేం అనుకోనులే గానీ చెప్పు మావయ్య. తప్పదంటావా? తప్పదు, చెప్పు. సరే, నే చెప్పింది విన్నాక నన్ను తప్పు పట్టకూడదు మరి. అలాగే చెప్పు. అల్లుడు, నిస్సందేహంగా లత మహర్జాతకురాలే, కానీ కాండక్ట్ పరంగా క్యారెక్టర్ పరంగా నీకు తగదయ్యా. మాలినేమో నిన్ను పెళ్ళాడి కాపురానికి వచ్చింది, ఆ బంగారు బాబేమో సింగపూర్లో తగలబడ్డాడు. మీ అత్త రావణమ్మ చూసి చూడకుండా పోయే రకం. దాంతో ఆ లతకి ఆడింది రొమాన్సు, పాడింది డ్యూయెట్ అన్నట్టయింది. పేరెంట్స్కే లేని కారణం చేత లత తిరుగుళ్ళు తిరణాలయ్యాయి. టాకాది క్యాంపస్గా కాలేజీ గోడల మీదకి ఎక్కింది. పెద్ద కథే నడిపిందనుకో. డిఎస్పీ గారి మేనల్లుడితో కొన్నాళ్ళు, ఆర్మీ ఆఫీసర్ గారి కొడుకుతో కొన్నాళ్ళు, మాదాపూర్ హైటెక్ సిటీకి చెందిన యువ కంప్యూటర్ ఇంజనీర్తో చాలా రోజులు తిరిగిందయ్యా. ఇదంతా నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? మాలిని వెళ్తున్న శ్రీమంతం రోజున వచ్చిన ముత్తైదులు ఈ విషయం గురించే గుసగుసలాడుకుంటుంటే నా చెవిని పడింది. అంతెందుకు, మీ తమ్ముడు బాలాజీతో లత నడిపిన ప్రేమాయణం చెప్పతారమా? బాలాజీతో సినిమాలు, షికార్లు, అబ్బబ్బబ్బబ్బా నేను చెప్పలేనయ్యా. ఓసారి హోటల్లో నా కళలోనే పడ్డారు. అక్కడ వాళ్ళిద్దరి ప్రవర్తన చూస్తుంటే చీచి చీచి చాచ నాకే అసహ్యం వేసిందనుకో. నిజాలు చేదుగానే ఉంటాయి, నాకేదో గట్టక చెబుతున్నాను అనుకోకో. మనసు ఉండబట్టలేక అది నువ్వు రెట్టించి అడిగావు కాబట్టి లత బండారం బయట పెట్టవలసి వచ్చింది. ఇదిగో, లత చూడటానికి అలా అమాయకంగా కనిపిస్తుంది కానీ అమ్ము జాణ, జానలకే జాణ, నెరజాణ, జగజ్జాణ అనుకో.
నేను ఎంజాయ్ చేసిన లతను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పి నీ తమ్ముడు బాలాజీ రేపు నీ పెళ్లి అయిన తర్వాత నిన్ను నిలేశాడనుకో, అప్పుడు నీ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు? చీచి చిచి చిచి, ఏ మగాడు తట్టుకోలేడు ఇది. టైం బాంబ్ పేలబోతుంది, పేలిన తర్వాత వెళతా. అమ్మా అమ్మా అమ్మమ్మా అమ్మ ఎక్కడా? లోపల ఉందిరా. అమ్మా ఒరేయ్, అమ్మా ఏమిట్రా గావు కేకలు? ఏమైంది? అమ్మా ఎందుకురా అలా అరుస్తున్నావు? నేను లతను పెళ్లి చేసుకోను. ఏమన్నా? లతను పెళ్లి చేసుకోవా? అవును, చేసుకోను. ఏ ఎందుకు చేసుకోవు? అడగొద్దు, చెప్పను, చెప్పలేను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. చేసుకుంటాననడం చేసుకోననడం అన్ని నీ ఇష్టమేనా? పైగా కారణం చెప్పలేనంటావు. వినోద్, ఇది నీ ఒక్కడికే సంబంధించిన సమస్య కాదు, ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన అతి సున్నితమైన సమస్య. జాతకాలు చూసుకొని ముహూర్తాలు పెట్టుకున్నావు, ఇప్పుడు వద్దంటే ఎలా? రాను రాను నువ్విలా తయారవుతున్నావేంట్రా? ఇప్పుడు చేసుకోనంటే ఆ ఫిట్టింగ్ రవణమ్మ ఊరుకుంటుందా? దాని నోరు అసలే మంచిది కాదు. ఇంటి ముందు నిలబడి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుందిరా. మాట మీద నిలబడే కుటుంబం రా మనది. వినోద్, పరువు ప్రతిష్టలకి విలువిచ్చే వంశం మనది. ఆ పరువు ప్రతిష్టలు పోతాయనే వద్దంటున్నాను వదినా. రేయ్, ఏమిట్రా వాగుతున్నావు? లతం చేసుకుంటే పరువు పోతుందా? ఆ ఇంటి పరువు ఏమో గానీ ముందు నా పరువు పోతుంది. వినోద్, డొంక తిరుగుడుగా మాటలు మాని చెప్పాల్సిందేదో సూటిగా మాకు అర్థం అయ్యేలా చెప్పు. అమ్మా, లత నడవడిక మంచిది కాదు, దాని క్యారెక్టర్ లేదు, అది కన్య కాదు, అందుకే చేసుకోనట్టున్నాను. రే, హబం శుభం తెలియని ఒక ఆడపిల్ల మీద అనవసరంగా నింద వేయుకురా. నేనేమీ నింద వేయడం లేదు. నేననేది నిజమో కాదో బాలాజీని అడుగు. రేయ్, నన్ను అడగడం ఏంట్రా? నాకేం తెలుసు? నీకు చాలా తెలుసు. అమ్మా, వీడికి లతకి అక్రమ సంబంధం ఉంది. రేయ్ వినోద్, అనవసరంగా నా మీద నింద వేశావో మర్యాద జాగ్రత్త. అనవసరంగా నింద వేయాల్సిన కర్మ నాకేం పట్టిందిరా? ఉన్నమాటే అన్నాను. బలరాం మామయ్యకి మీరిద్దరు హోటల్లో కనిపించారా లేదా? కనిపిస్తే అక్రమ సంబంధం ఉన్నట్టేనా? మరి అన్న చెల్లెలు సంబంధమా? అసలు మీరిద్దరు హోటల్కి ఎందుకు వెళ్ళారు? అకౌంట్ చూడడానికా? రేయ్, నువ్వు అసలు మనిషివేనా? కామన్ సెన్స్ ఉందా నీకు? ఆ మాత్రం ఉందిరా, నీకు లేకపోబట్టే దాంతో బరిదగించి తిరుగుతున్నా. రేయ్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అమ్మా, వీడి మాటలు నమ్మకమ్మా. నాకు లతకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. కావాలంటే నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వినోద్, బాలాజీ అన్నది విన్నావు కదా? నీ అనుమానం తీరినట్టేనా? ఇక ఏ అభ్యంతరాలు చెప్పకుండా పెళ్లి కొప్పుకో. చస్తే ఒప్పుకోను. శాంతి, వినోద్ అలా మొండిపట్టు పట్టాడంటే మనం ఆలోచించాల్సిన విషయమే. ఏ పుట్టలో ఏ పాముందో ఎవడికి తెలుసు? ఆ రవణమ్మ కుటుంబం అంత మంచిది కాదని నేను ఎప్పటినుంచో చెప్తున్నాను కదా. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. తలదాకా వచ్చింది తలపాగాతో పోయిందని సమాధానం పడు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవడికి తెలుసు? అనిత, అలా చూడకనిత, నాకు భయంగా ఉంది. అనిత, అనిత, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంతవరకు పట్టలేదురా, ఇక పట్టేలా ఉంది పిచ్చి. ఇంత జరిగాక బ్రతుకు మీద విరక్తి కలుగుతోంది. ఊరేసుకొని చావాలనిపిస్తోంది. నువ్వెందుకు చావడం? నువ్వు చేసిన దానికి. నేనేం చేశానే? వద్దు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. చచ్చా, మంచికి పోతే చెడు ఎదురైనట్టుంది. ఏమిట్రా మంచి? ఆ సొట్టబుక్క లతని ఒంటరిగా హోటల్కి తీసుకెళ్లి ఇకలు పక్కపక్కలతో భుజం రాసుకుంటూ కూర్చోవడం మంచా? నేను నెల తప్పిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా నన్ను హోటల్కి తీసుకెళ్లావా? పంపించేస్తాను. ఆ లతకి ఇవ్వాల్సిన సెటిల్ చేసి రేపే దాని ఇంటికి పంపించేస్తాను. అబ్బా, లతను పీకేసి ఇంకో ఉడతను తీసుకొచ్చి పెట్టుకుంటావా? ఊహు. ఏంట్రా ఊహో? లేకపోతే ఏనుగుని తీసుకొచ్చి పెట్టుకుంటావా? లతకు జాబ్ ఇమ్మంది నువ్వేగా. అమ్మా, జాబ్ ఇమ్మన్నాను కానీ హోటల్కి తీసుకెళ్లి జాలీగా తిరగమన్నానా? అంటే వినోద్ లాగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను కాదు, వినోద్ కాదు. బామ్మ ఏం చెప్పింది? ఏ పుట్లో ఏ పాముందో అంది. అంటే దానికి అర్థం ఏమిట్రా? చెప్పురా, చెప్పు చెప్పు. ఏంట్రా బెబ్బే చెప్పు.
చూడనిత, మళ్ళీ మన బాబు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఆ లతకు ఎలాంటి అక్రమ సంబంధం లేదు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఒరే బాలాజీ, నేను నీ మాటలు నమ్ముతున్నాను. నాకు ద్రోహం చేయవు కదూ? చేయను. భాగ్యం భాగ్యం ఏంటి? ఏం తీసిమానురాలు శాంతం ఎక్కడా? వంటగదిలో పాలు కాస్తున్నారు. ఓహో, భోజనం చేసిందా? ఇంకా లేదు. ఏం చెల్లెమ్మా, నువ్వింకా భోజనం చేయలేదుట? 1,00,000 సమస్యలు చుట్టుముట్టున్నాయి. తిండి నిద్ర కరువయ్యాయన్నయ్య. నిజమే, నువ్వు కాబట్టి ఈ సంసారాన్ని ఇదికొస్తున్నావు. బావలేం లోటు తెలియకుండా ఇంటా బయట మొత్తం అన్ని బాధ్యతల్ని నువ్వు ఒక్కదానివే మోస్తున్నావు. ఏమిటో ఎవరి తాపత్రయం వాళ్ళదే గాని నీ గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు? తిన్నావా, ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అన్నయ్య, బాధ్యత వహిస్తున్నప్పుడు మంచి అయినా చెడ్డైనా భరించాల్సిందే కదా. అవుననుకో. సరేగాని చెల్లెమ్మా, మంచికి పోతే చెడుదిరైంది అన్న సామెత మన విషయంలో తారుమారయింది. మా గీతని వినోద్కిమ్మంటే నువ్వు ఒప్పుకోలేదు. లతనే కోడలుగా చేసుకుంటాను అన్నావు. వాళ్ళకి మాట కూడా ఇచ్చాను అన్నావు. దాంతో నా ఆశ గండిపడింది. అయినా దానికి నేనేం బాధపడలేదు చెల్లమ్మా. రాసి పెట్టిన వాళ్ళతోనే గీతకి పెళ్ళవుతుందిలే నేను సరిపెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నీ ఆశ గండిపడింది చెల్లెమ్మా. వినోద్ లతని పెళ్లి చేసుకోనని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు. మరో అమ్మాయినైనా వినోద్ కట్టబెట్టాలి కదా. ఆ కట్టబెట్టేది మా గీతను కట్టబెడితే మంచిదని నాకు అనిపిస్తోంది. కాదనకు చెల్లెమ్మా. అన్నయ్య, ఇప్పటికిప్పుడు నేనేం చెప్పలేను. నాకొక రోజు గడివిస్తే ఆలోచించుకొని చెప్తాను. ఒక్కరోజు కాకపోతే వారం రోజులు గడువు తీసుకొచ్చెల్లెమ్మా. కానీ నాకు మాత్రం శుభవార్త చెప్పాలి.